హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను పాల తాలికలు అయితే చేశాను. మన వినాయకునికి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలండి. అందరికీ చేయడానికి వచ్చో రాదో తెలియదు. కొంతమందికి పర్ఫెక్ట్ కొలతలు తెలియక చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతూ సరిగ్గా చేయరు కూడా. నేనైతే చాలా పర్ఫెక్ట్గా అయితే పక్క కొలతలతో నేను చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చూడండి. ఇంకా వినాయక చవితి అయితే నిమజ్జనం కాలేదు కదా. నిమజ్జనం అయ్యే వరకు ఎవరైనా మన దేవునికి నైవేద్యంగా అయితే చేసి పెడతారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను చాలా సింపుల్గా చెప్తాను, నచ్చితే చూడండి. ఫస్ట్ అయితే కొన్ని సగ్గుబియ్యం అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలండి. పక్కకైతే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక కప్పుతో వాటర్ అయితే పిండి తడుపుకోవడానికి మనము పాల తాలికలు చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కప్పు సగం వరకు అయితే నేను వాటర్ అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా అయితే బెల్లం వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఇక్కడ పిండి క్వాంటిటీ అయితే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు అయితే నేను పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని కొద్దిగా పిండి అయితే వేసుకోవచ్చు. వేడి వాటర్లో వేసిన పిండిని అయితే ఈ విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేతితో ఈ విధంగా అయితే మొత్తం పిండిని అయితే ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే మనం చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే తడుపుకోండి. అప్పుడే మెత్తగా అయితే కొంచెం మన చపాతీ పిండిలాగా అయితే తప్పకుండా అయితే కలుపుకోవాలి. అప్పుడే పాల తాలికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ పిండి అయితే సపరేట్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ అయితే తీసుకొని కొద్దిగా అయితే వాటర్ తీసుకొని ఇక్కడ నేను 1/2 kg వరకు అయితే బెల్లం అయితే తీసుకున్నాను. 1/2 kgలో కొద్దిగా అయితే తీసేసాను. ఇక్కడ బెల్లం అయితే పాకం అయితే పట్టుకోవాలండి. పాకం పట్టుకోవడం అంటే పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. బెల్లం ఒకటి కరిగితే చాలంతే. ఇక్కడైతే బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను. బెల్లం అయితే ఇక్కడ కరిగిపోయిందండి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. తీసైతే పక్కనైతే పెట్టుకోవాలి ఇక్కడ మనం బెల్లాన్ని. ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను పిండి అయితే చపాతీ పిండిలో అయితే పాల తాలికలు చేయడానికి చేశాను కదా. ఇక్కడ పిండితో నేను పాల తాలికలు అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉండ్రాళ్ళు కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇక్కడ నేను చేతితోనే చేస్తున్నాను. మీకు వీలైతే మనం మురుకులు చేస్తాం కదా, మురుకులు చేసే దాంట్లో పెట్టి కూడా పాల తాలికలు అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ప్రాసెస్. నా దగ్గర లేదు మురుకులు చేసేది, అందుకే నేను చేతితో అయితే మన విఘ్నేశ్వరికి అయితే పాల తాలికలు అయితే చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండి అయితే తీసుకొని చేతి పైన కొద్దిగా తడిపిండి చల్లుకొని, తడిపిండి కాదండి పొడిపిండి చల్లుకొని విధంగా అయితే పాల తాలికలు అయితే చేసి అయితే పక్కనే పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి ముద్దనైతే తీసి అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక వేరొక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ పాలండి 1/2 లీటర్ పాలు నేను పాలైతే వేడి చేసుకొని పోసుకుంటున్నాను. మీరు చల్ల పాలైనా అలాగే పోసుకోవచ్చు. నేను వేడి పాలు అయితే ఆల్రెడీ కాగబెట్టుకున్నాను. మీరు కాగబెట్టుకోకుండా కూడా అలాగే పాల తాలికలు అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పాలైతే కొద్దిగా మరగాలండి. ఇక్కడ చూడండి పాలు కొద్దిగా మరగడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పాలైతే మరిగిన తర్వాత ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు అయితే ఉన్నాయి కదా, పాల తాలికలు అయితే నేను పాలల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పాల తాలికలు వేసి ఎక్కువగా అయితే కలపకండి. మళ్ళీ కలపడం వల్ల పాల తాలికలు అయితే విరిగిపోతాయి. మనము ఆల్రెడీ మనం పాలలో మనం పాల తాలికలు వేస్తాం కదా, అప్పుడే కొంచెం అయితే ఉడికి సపరేట్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే నేను వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలాచీ అయితే కొద్దిగా అయితే చక్కెర వేసి మిక్స్ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇక్కడ ఉడుకుతున్న పాల తాలికలు అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము పిండి ముద్ద అయితే సపరేట్ తీసి పెట్టుకున్నాం కదా, పిండి ముద్దలో కొద్దిగా అయితే వాటర్ వేసి ఈ విధంగా అయితే కొంచెం మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకొని ఇక్కడ మనం పాల తాలికలు అయితే వేసుకోవాలి కొంచెం గట్టి పడడానికి. అంతేనండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం బెల్లం పాకం అయితే పట్టుకున్నాం కదా, బెల్లం పాకాన్ని అయితే ఇక్కడ మన పాల తాలికల్లో అయితే ఈ విధంగా పోసి కలుపుకోవాలండి. చూడండి ఇక్కడైతే పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం ఇంకా మీకు గట్టిగా కావాలంటే కొద్దిగా ఇంకొంచెం తడిపిండి అయితే పొడిపిండి కొంచెం వాటర్లో వేసి కలుపుకొని అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వేరొక ప్యాన్ పెట్టేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను నెయ్యిలో అయితే వేయించి ఇక్కడ మనం పాల తాలికలు అయితే రెడీ చేసుకున్నాం కదా, పాల తాలికలు అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా చేయడం కూడా ఫస్ట్ టైం చేసినా ఎవరైనా చేయగలుగుతారు. అంత సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఇంకా వినాయకునికి ఎవరైనా నైవేద్యంగా పెట్టాలనుకుంటే పాల తాలికలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన విఘ్నేశ్వరికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు పక్క అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. మా పాల తాలిక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.